Hello everybody, namaste. So I was asked to define success. Success ante endo takku time lo cheppandi annaru naaku. So I would like to answer that. Success is getting what you want when you want it. నువ్వు ఏమైతే సాధించాలనుకున్నావో అది అనుకున్న టైంలో నువ్వు సాధించగలిగితే మాత్రమే అది సక్సెస్. నువ్వు ఒక పర్టికులర్ ఎక్స్ అనే విషయం సాధించాలనుకున్నావు, ఎగ్జాంపుల్, అది 30-40 years తర్వాత నువ్వు సాధిస్తే I don't think it is success. If you can get what you want, that is not success. People say getting what you want, if you can get it, that is success. No, I don't believe it. Getting what you want when you want it, if you can make it happen, then that is success. Second point, నీ సక్సెస్ పారామీటర్ నా సక్సెస్ పారామీటర్ వేరే ఉండొచ్చు. ఇఫ్ ఐఎమ్ ఎ మోటివేషనల్ స్పీకర్ అండ్ ఐఎమ్ గివింగ్ ఎ మోటివేషనల్ క్లాస్ టు high class people whose income is around 5 crores per month, so they can question me, how can you train us? నీ ఇన్కమ్ కంటే మా ఇన్కమ్ చాలా 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 ఎక్కువ ఉంది. సో హియర్ సక్సెస్ హ్యాస్ డిఫరెంట్ పారామీటర్స్, మెనీ పారామీటర్స్. నాకు మనీ, అచీవింగ్ మనీ కుడ్ నాట్ బి మై గోల్. సో యూ కెనాట్ మెజర్ సక్సెస్ ఇన్ దాట్ వే. ఆర్ యూ హ్యాపీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఇట్లా మాట్లాడితే యూ మే అగ్రీ, యూ మే నాట్ అగ్రీ, బట్ సక్సెస్ హ్యాస్ మెనీ పారామీటర్స్. సో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, హౌ డూ యూ డిఫైన్ సక్సెస్? నువ్వు కరెక్ట్ దారిలో ఉన్నావని ఎలా తెలుసుకుంటావు? ఓన్లీ దెర్ ఆర్ 3 methods. సి ఇట్ డిపెండ్స్ వాట్ ఇట్ మీన్స్ టు యూ. ఇప్పుడు నాకు ఒకటి కావాలి అంటే నాకు అది ఎంత ఇంపార్టెంట్ అనేది నాకు ఇంపార్టెంట్. అది నాకు ఇంపార్టెంట్ అని నాకు అనిపించకపోతే ఐ మే నాట్ బీ బిహైండ్ దట్. ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సో మచ్ ఇంపార్టెంట్ ఫర్ మీ, సో అది నేను అంతగా పట్టించుకోను, బికాజ్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఒక సాధువుకి, ఒక సన్యాసికి గుట్టలలో కూర్చొని మెడిటేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. హీ మే నాట్ రన్ బిహైండ్ ద రిచెస్, డైమండ్స్, జ్యువెలరీ, ఫ్లాట్స్, వాట్ ఎవర్. హీ మే నాట్ బి ఇంట్రెస్టెడ్. సో యూ కెనాట్ సే హీస్ అన్సక్సెస్ఫుల్ పర్సన్. అదేవిధంగా ఐ వాంట్ టు సే మెనీ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ పారామీటర్స్. ఒక అథ్లీట్కి, అథ్లీట్లో టాప్ చేయడం ఈజ్ పారామీటర్స్ ఆర్ ఓన్లీ దట్. హీస్ పారామీటర్ మే నాట్ బి సంథింగ్ ఎల్స్ విచ్ మ్యాచెస్ యూ. సో నీకు మ్యాచ్ కాకపోతే డోంట్ థింక్ అండ్ సే దట్ దిస్ ఈజ్ రాంగ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ మ్యాచింగ్ మై పారామీటర్. సో ఫైన్. లాస్ట్ పాయింట్, తక్కువ టైంలో అని ఎక్కువ టైం తీసుకుంటాను, సారీ. సో లాస్ట్ పాయింట్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే, ఎలా తెలుసుకుంటాను దట్ యూఆర్ ఆన్ ద వే ఆఫ్ సక్సెస్? 3 stages యూ షుడ్ రిమెంబర్. ఈ 3 stages ప్రతి ఒక్కరు దాటాల్సిందే. ఫస్ట్ స్టేజ్ అవమానం, సెకండ్ స్టేజ్ అనుమానం, థర్డ్ స్టేజ్ సన్మానం. నువ్వు ఫస్ట్ ఏదైనా డిక్లేర్ చేసేటప్పుడు, నేను ఇది చేయాలనుకుంటున్నా, ఐ వాంట్ టు బికమ్ ఎ క్రికెటర్, ఐ వాంట్ టు కమ్ క్లాస్ ఫస్ట్, ఐ వాంట్ టు బికమ్ ఎ డాన్సర్, ఐ వాంట్ టు బీ ఎ స్పీకర్, వాట్ ఎవర్. ఫస్ట్ స్టేజ్ అందరు నవ్వుతారు నీ మీద, నవ్వాలి, దే షుడ్ లాఫ్ ఎట్ యూ ఆల్సో. నీ నుంచి కాదు, అంత సీన్ లేదు, ఇట్లాంటి మాటలు జనరల్గా వినిపిస్తాయి, వినిపించాలా కూడా, అది కామన్, వినిపిస్తాయి. ఫస్ట్ స్టేజ్ ఇస్ అవమానం, దే విల్ ఇన్సల్ట్ యూ, హ్యూమిలియేషన్, ఇన్సల్ట్స్, ఆల్ దిస్ థింగ్స్ విల్ బి దేర్. సెకండ్ స్టేజ్ ఇస్ అనుమానం. వెన్ యూ స్టార్ట్ వర్కింగ్ టు అచీవ్ దట్, నిన్ను చూసి నవ్విన వాళ్ళు వాళ్ళకు ఒక డౌట్ రావాలా, ఇది చూస్తే బాగానే ప్రాక్టీస్ చేస్తున్నావంటావా, డూ యూ థింక్ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్? ఏమో చెప్పలేం, ఈ మధ్య అయితే చాలా కష్టపడుతుంది. సెకండ్ స్టేజ్ ఇస్ అనుమానం అండ్ థర్డ్ స్టేజ్ ఇస్ సన్మానం. We may not call it felicitation, but at least definitely yes, it will boil down to appreciation. ఖచ్చితంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. నీకు శాల్వా కప్పి దండేస్తారు అనట్లేదు నేను, కానీ ఖచ్చితంగా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. అండ్ అప్పుడు ఏమంటారు తెలుసా, నాకు తెలుసు నీలో ఒకటి అది ఉందని, ఐ న్యూ యూ వుడ్ డూ ఇట్. సేమ్ నోర్లు ఏవైతే ఒకసారి నీ మీద నవ్వినాయో, దే విల్ అగైన్ కమ్ బ్యాక్ అండ్ సే, ఐ నో, ఐ న్యూ యూ వుడ్ డూ దాట్. నాకు తెలుసు, ఎప్పుడో తెలుసు నువ్వు చేస్తావని. సో దిస్ ఈజ్ హౌ దిస్ వరల్డ్ ఈస్. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. Don't worry if somebody insults you. Remember, it's the first stage in your life. Avamanam, Anumanam, Sanmanam. I wish you all the best. God bless you.